ఈ 5 సంవత్సరాలు ఏ రంగమైనా తీసుకోండి, ఏ కార్యక్రమమైనా తీసుకోండి, మహా అద్భుతమైనటువంటి కార్యక్రమం. నాడు నేడు కానీ, హాస్పిటల్స్ కానీ, ఈరోజు మా నియోజకవర్గంలో హాస్పిటల్స్ ప్రతి నియోజకవర్గంలోనూ కూడా 3-4 పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టి, ప్రభుత్వ హాస్పిటల్స్ రూపురేఖలు మార్చి, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దాన్ని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచి పేదవాడికి ఒక భరోసాని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదేనంటే అది విద్యలో కానీ, వైద్యంలో కానీ, గృహ నిర్మాణంలో కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. గతంలో ఏదైనా జరిగినాయా అని ఒకసారి మనం ఆలోచిస్తే సున్నా, ఏమీ జరగల. జరిగినటువంటిది ఈ ప్రభుత్వ హయాంలో, ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. మెడికల్ కాలేజెస్, ఏ రోజైనా మెడికల్ కాలేజెస్, ఇన్ని మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని పెద్ద సీనియర్ని, నేను రాజకీయాల్లో చాలా గొప్పవాడిని తనకు తాను చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు హయాంలో ఎక్కడైనా మెడికల్ కాలేజెస్ ఏ రోజైనా ఇన్ని రావాలి అని చెప్పని ఆలోచన చేశాడా, తీసుకొచ్చాడా, కట్టించాడా? అమల్లోకి వస్తున్నాయండి. ఈ వచ్చే సంవత్సరం నుంచి సగానికి పైగా మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా అమల్లోకి వస్తున్నాయి. ఒక 55,000 మంది ఎంప్లాయీస్ని తీసుకున్నటువంటి డిపార్ట్మెంట్ ఏది అని అంటే అది వైద్య ఆరోగ్య శాఖ. వైద్య ఆరోగ్య శాఖని స్థిరీకరించడం మూలంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం మూలంగానే ఆంధ్రప్రదేశ్లో కరోనా మరణాలు తగ్గినాయి. అదే ఇంకొకరు ఉన్నట్టుంటే కనుక ఇప్పటికి 5%, 10% ఎక్కువ జరిగాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఆక్సిజన్స్ కానీ, డాక్టర్లు కానీ, హాస్పిటల్స్ కానీ, బెడ్లు కానీ, కరోనా సందర్భంలో ఎంత ధైర్యంగా వాలంటీర్ వ్యవస్థ పనిచేసిందండి. దానికి ఆద్యుడు ఎవరండి? దానికి ఆలోచన పరుడు ఎవరండి? దాన్ని నడిపించింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ ఆలోచన చేసినా 10 మందికి సేవ చేయాలి అని చెప్పని ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని నేనే కాదు, ఎవరైనా సరే, ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు కానీ, ఈ రాష్ట్రంలో విద్యార్థులు కానీ, ఈ రాష్ట్రంలో మహిళలు కానీ, ఈ రాష్ట్రంలో వృద్ధులు కానీ 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం, 2,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా టెన్షన్గా వాలంటీర్లు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం. నీ హయాంలో నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? నువ్వు 30 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చి ఎందుకు ఆపావు? నువ్వు 1000 రూపాయలకి ఎందుకు ఆపావు? ఆలోచనాపరుడు కాబట్టి, ప్రజల అవసరాలు తెలుసు కాబట్టి, ప్రజల కష్టసుఖాలు తెలుసు కాబట్టి, ఒక మంచి పరిపాలన అందించాలి కాబట్టి ఇంటి వద్దనే 1వ తారీఖు ఉదయాన్నే, ఆదివారమైనా, సెలవైనా, వర్షమైనా, చలైనా, ఎండైనా, ఏదైనా సరే 1వ తారీఖు ఉదయాన్నే 66 లక్షల మంది పెన్షన్లు బట్వాడా చేసినటువంటి, ఆలోచన చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మా పరిపాలనలో అన్ని సంస్కరణలే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతిదీ సంస్కరణే. వైద్యరంగం సంస్కరించాం, విద్యారంగం సంస్కరించాం, స్థానిక సుపరిపాలన సంస్కరించాం. ఇట్లా అన్ని రంగాలని కూడా సంస్కరించినటువంటి, ప్రజలకి నేరుగా మేలు చేయగలిగినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా సంస్కరించి ఒక గుడ్ గవర్నెన్స్ని, స్థానిక ప్రభుత్వాన్ని ప్రజలకు అందుబాటులో పెట్టి ప్రతి 2,000 మందికి ఒక సచివాలయము, ప్రతి 50 మందికి ఒక వాలంటీరు, ఇలా పెట్టి ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగా నిలిచి అనేక పారిశ్రామికంగా ఈరోజు ప్రతి ఒక్కరు ఏదో మాట్లాడతారు, ఏం జరిగింది, అది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది అనమాట. మా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, చేశారు. ప్రజలు నమ్మలా, ప్రజలు విజ్ఞతతో ఆలోచించారు. ప్రతి విషయాన్ని మా ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి విషయాన్ని రాజకీయంగా అబద్ధాలతో, అసత్యాలతో ప్రజలకి దూరం చేయాలని చెప్పిన ఏకైక సంకల్పంతో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కూటమి పనిచేసింది. కానీ కూటమి యొక్క పప్పులు ఆంధ్రప్రదేశ్లో ఉడకలేదు అని చెప్పి నేను చెప్తున్నాను. అది రేపు 4వ తారీఖున బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏ విధంగా, ఏ సంస్కరణలతో, ఎటువంటి అవినీతి లేకుండా, ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరిగిందో దానికన్నా ఇంకా మెరుగైనటువంటి, ఇంకా మేలైనటువంటి ప్రభుత్వాన్ని రాబోయే 5 సంవత్సరాల్లో సంస్కరించి, నూతన సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాబోయే ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసే విధంగా ఉండబోతోంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.